దేవునికి మహిమ కలుగుగాక. పిలిచిన దేవునితో పౌలు సమయం కార్యక్రమానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరూ నాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కాపరి గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. మహాప్రేమ మా తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు ప్రభువా. కృపామయుడ, కరుణామయుడ, మీకే వందనాలు ప్రభువా. నాయన మాకు ఇచ్చిన దేవుని ప్రభువా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కాపరి గారికి ఇచ్చిన తలాంతుని బట్టి ప్రభువా, పిలిచిన దేవునితో పౌడు సమయం కార్యక్రమం ద్వారా ప్రభువా అనేక మందికి ప్రభువా ఈ కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, నాయన ప్రార్థన ద్వారా ప్రభా మా విన్నపనాలు మీరు తెలియజుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము చేసే ప్రభా ప్రార్థనలు అంగీకరించమని ప్రభా నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచుటకు, ఘనపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్య కోయర్ వారు ఉన్నారు. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని మహింపరుద్దాం. అందరికీ వందనాలండి. కొన్ని పాటలు పాడుకొని దేవుని మహింపపరుచుదాం. మొదటిగా పాట సంఖ్య 169, 169. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుదాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యా చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యా చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, ఆకాశ జలమా విరిహిమమ అగ్ని తుఫాను, ఆకాశ జలమా విరిహిమమ అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు బలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు బలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా,
ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 533, 533. సదాకాలము నేను నీతో అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. పాట సంఖ్య 533, 533. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. చివరిగా పాట సంఖ్య 461, 461. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాననే పాట పాడుకున్నాను.
1 3 4 5 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. 1 3 4 5 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతున్. ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతున్. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫస్ట్ సెషన్లో ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా సియోను సంఘ దర్శనం కొరకు, అదేవిధంగా సియోను పరిచర్యల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాప్రేమ మా తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. కృపామయుడ, కరుణామయుడ, మహోన్నతుడ, మీకే లెక్కలేనని స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన గొప్ప దేవుడు తండ్రి. ప్రభు, ఈ సాయంకాల సమయంలో ప్రభు నాయన మాకు ఇచ్చిన ప్రభు ఈ తరుణాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెంచుకుంటున్నాం ప్రభు. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ప్రభు, సియోను సంఘానికి ప్రభు 2021 సంవత్సరానికి గాను ప్రభు మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ప్రతి దర్శనం నెరవేరినట్లుగా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాయా గొప్ప దేవా. ప్రభా, 365 దినములు ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభు నాయన. ఇప్పటి వరకు ప్రభు నాయన 336 రోజులు 37 రోజులు ప్రభు ఎంతో అద్భుతంగా జరిగించారు. మీకే వందనాలు తండ్రి. 338వ రోజు ప్రభు నాయన ఎంతో నాయన మీరు నా మహిమార్థమై జరుగులాగిన సహాయం దయచేయండి ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి నాయన. రాబో దినాల్లో ప్రభు మీరే నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. కృపామయుడ ప్రభు, ఎలాంటి ఆటంకాలు లేకుండా టెక్నికల్గా ప్రభు నాయన మీరే సహాయం దయచేయండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటు ప్రభు నాయన మీ కృప దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అలాగే దేవా తండ్రి, కరపత్రంలో పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కరపత్రం ద్వారా ప్రభు అనేకులు ప్రభు నాయన నశించిపోతున్న వారు ప్రభు నాయన కరపత్రాలు చదివి అందులోని విషయాలు నాయన లోతైన విషయాలు అది ప్రభు మీ నామ విషయం ప్రభు వారు తెలుసుకునే ప్రభు నాయన ప్రతి ఒక్కరు ప్రభు నాయన చదివిన వారందరూ ప్రభు నాయన వారు మీ వైపు తిరుగులాగిన సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఆత్మీయ అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబంలో ప్రభు నాయన కుటుంబ ఆరాధన జరుగులాగా సహాయం దయచేయండి. సంఘంలో ప్రభు నాయన ప్రతి ఒక్కరూ ప్రభు, ప్రతి వ్యక్తి ప్రభు కుటుంబ ఆరాధనలో ప్రభు ప్రాముఖ్యంగా పాల్గొనలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన. కనికరం దయచేయండి, కృప దయచేయండి ప్రభు. అటు కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు కుటుంబ సమస్యలు కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రభు నాయన కుటుంబ ప్రార్థనలో ప్రభు నాయన వారు మీకు ఆరాధించలాగిన ప్రభు మీ నామానికి తెలుసుకునేలాగిన సహాయం దయచేయండి ప్రభు. స్వార్థికులను సిద్ధపరచుటకు సహాయం దయచేయండి ప్రభు నాయన. అదేవిధంగా ప్రభు శిష్యత్వంకు ప్రాధాన్యత దయచేయండి ప్రభు నాయన. గొప్ప దేవ మీకు స్తోత్రాలు. సంఘ పరిచర్యలో పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు నాయన సంఘ పరిచర్యలో ప్రభు పాలు పంచుకునేలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన. గొప్ప దేవ సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు, ఎవరెవరికి ఎలాంటి తలాంతులు ఇచ్చారో మాకైతే తెలియదు ప్రభు. ప్రతి ఒక్కరూ వారి తలాంతుల చొప్పున ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు నాయన సంఘానికి ఎంతగానో ప్రభు ఉపయోగకరంగా ప్రభు అదేవిధంగా ప్రభు వారి తలాంతులను ఉపయోగించలాగా మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. ఆత్మల సంపాదనలో సంఘ కృషి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక కార్యక్రమాల ద్వారా ప్రభు నాయన ఎంతగానో ప్రభు నాయన మీరు ఇచ్చిన ప్రభు తలాంతులను ఉపయోగించి ప్రభు నాయన ఆత్మల సంపాదన కొరకు సంఘం ఇంకా ఎంతగానో కృషి చేయలాగిన మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన సియోను పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభా. గ్రామీణ సువార్త నాయన ఈ కరోనా కారణంగా ప్రభా గ్రామీణ సువార్త జరగట్లేదు ప్రభా. మీ చిత్తమైతే ప్రభా మళ్ళీ తిరిగి నాయన గ్రామీణ సువార్తకు ప్రారంభించడానికి సహాయం దయచేయండి ప్రభా. కృప దయచేయండి తండ్రి. ప్రభు, అనేక మంది ప్రభు మీ నామాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు ప్రభు. వారికి స్వార్థ తెలియజేయటకు ప్రభు నాయన మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన బహిరంగ స్వార్థ సభల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బహిరంగంగా ప్రభు స్వార్థ సభలు ఏర్పాటు చేసుకుంటూ అనుమతుల కొరకు ప్రభు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కరపత్రముల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కరపత్రముల ద్వారా ప్రభు అనేక నశించిపోతున్న వారు ప్రభు నాయన కరపత్రాలు చదివి ప్రభు నాయన నిజమైన దేవుడు యేసయ్య అని తెలుసుకుంటూ ప్రభు తండ్రి వారి హృదయాలను పురుగొల్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన విరామ బైబిల్ పాఠశాల VBS కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గడిచిన సంవత్సరాల్లో ప్రభు ఎంతో అద్భుతంగా ప్రభు నాయన VBS జరిగించారు. రానున్న సంవత్సరంలో ప్రభు నాయన VBS అంతట్లో మీకు కాపుదల దయచేసి ప్రభు చిన్నపిల్లలకు ప్రభు సువార్త ప్రకటించుటకు ప్రభు నాయన వారు చిన్నప్పటి నుంచే ప్రభు దారి తప్పిపోకుండా ప్రభు నాయన మీ మార్గంలో నడుచులాగిన ప్రభు తండ్రి అన్యుల పిల్లలకు కావచ్చు
సంఘస్థుల పిల్లలకు కావచ్చు ప్రభా విబిఎస్ ద్వారా ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా ఆత్మీయంగా ఎదుగులాగిన ప్రభా విబిఎస్ ఎంతగానో తోడ్పడుతుంది ప్రభా మీకు వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. నాయన విబిఎస్ అంతట్లో మీకు కాపుదల ఇచ్చామని పిల్లలంతా ప్రభా నాయన పెద్ద ఎత్తున పాల్గొని ప్రభా తండ్రి అనేక విషయాలు ప్రభా లోతైన విషయాలు తెలుసుకుంటూ మీకు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన యవనస్తుల పరిచర్య ప్రభా నాయన ZYF కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా నాయన జరిగిస్తున్నందుకే మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ప్రభా మీకే వందనాలు చెంచుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా నాయన అనేక మంది యవనస్తులు ప్రభా నాయన దారి తప్పిపోకుండా ప్రభా నాయన ప్రతి ఒక్కరూ ప్రభా యవనస్తుల పరిచర్యలో పాల్పంచుకునేలాగా కృపద ఇచ్చేయండి తండ్రి. కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కొండ జాతీయులు ప్రభు నాయన వారెవరు ప్రభు నాయన చాలామందికి ప్రభు నాయన మీ నామం తెలియకుండా నేను బతుకుతున్నారు ప్రభు. వారందరికీ ప్రభు నాయన నిజమైన దేవుణ్ణి తెలుపుటకు ప్రభు మీరు కృపద ఇచ్చామని తండ్రి. కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య చేయటం కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ద్వారాలు తెరిచే దేవుడు తండ్రి మీరు సహాయం దయచేయండి ప్రభు. అనేకులు రోగులుగా ఉన్నారు ప్రభు. ఆ రోగాలు స్వస్థపరచులాగిన ప్రభు తండ్రి మీ ప్రార్థన వారికి చేరుకునేలాగిన ప్రభు నాయన మీకు ప్రార్థించలాగిన ప్రభు నాయన తండ్రి సహాయం దయచేయండి ప్రభు. నాయన వారి కొరకు మేము నాయన సంఘంగా ప్రభు నాయన సంఘంగా ప్రభు హాస్పిటల్స్కి వెళ్ళి ప్రార్థించుటకు ప్రభు మీరు కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభు స్త్రీల సమాజ పరిచయ స్త్రీల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి శనివారం ప్రభు నాయన మీరు జరిగిస్తున్న స్త్రీల సమాజ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా కృప దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన పురుషుల సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహోదరులు నాయన కలిసి ఉండడం ఎంతో నాయన మీరు చెప్పారు ప్రభు మీకు వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు పురుషుల సహవాసం ప్రభు గురువారం ప్రభు నాయన రాత్రికాలం జరిగిన సమయంలో జరుగుతుండగా ప్రభు నాయన అనేక మంది ప్రభు పురుషులు నాయన సహోదరులు పాల్గొని ప్రభు నాయన ఎన్నో విషయాలు ప్రభు వారిని నాయన బయలుపరచడానికి మీకు కృప దయచేయండి ప్రభు. నాయన సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గడిచిన కాలంలో ప్రభు మీరు జరిగించిన రాత్రికాల ప్రార్థన కొరకు నాయన ఎంతో అద్భుతంగా జరిగించారు ప్రభు. మీ నా మహిమార్థమే జరిగించారు. రాబో దినాల్లో కూడా ప్రభు నాయన ఎంతో అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అనేకమైన ప్రార్థనలు విన్నపాలు విజ్ఞాపనలు ప్రభు మీ పాద సన్నిధి చేర్చాం ప్రభు. నాయన మీకే వందనాలు ప్రభు. నాయన అటు కృపను మీరు దయచేసినందుకే మీకు వందనాలు చెంచుకొని రాబో దినాల్లో ప్రభు నాయన ఇంకెంతగానో ప్రభు నాయన రాత్రికాల ప్రార్థన జరుగులాగా కృప దయచేయండి తండ్రి. అరుణోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దినం జరుగుతున్న అరుణోదయ ప్రార్థనలు బట్టి ప్రభు మీకే వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. ప్రభు నాయన అరుణోదయ ప్రార్థనలో ప్రార్థించే ప్రతి ప్రార్థన మీ పాసన చేర్చుకుని ఆలకించి సమాధానం దయచేయమని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు నాయన జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ప్రతి క్రిస్మస్ సంబరంలో ప్రభు మీరే కృప దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి నాయన కార్యక్రమంలోనూ మీరు తోడై నుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభు గొప్ప దేవ మీకు స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన క్రిస్మస్లో కార్యక్రమంలో పాల్గొనే యవనస్తులు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రభు కావాల్సిన ఆరోగ్యాన్ని నాయన క్షేమాన్ని దయచేయండి ప్రభు. అలాగే ప్రభు ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రిస్మస్ సంబరాలు జరుగులాగా కృప దయచేయండి తండ్రి. బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్న క్రిస్మస్ సంబరాలను బట్టి మీకు వందనాలు చెంచుకుంటున్నాం ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరికొన్ని ఉపసంఘాలు స్థాపించుటకు ప్రభు మీరు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడ ప్రారంభించాలో ప్రభు మీరే నాయన కృపద ఇచ్చామని సహాయం దయచేయమని ప్రభు కృప దయచేయండి తండ్రి. మిషనరీ సేవలో భాగస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభు. అలాగే సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభు. నాయన చిన్నపిల్లలకు బోధించే విషయంలో ప్రభు నాయన సండే స్కూల్ టీచర్లకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభు తండ్రి. వారికి ఏ విధంగా బోధిస్తే ప్రభు అర్థమవుతుందో ఆ విధంగా బోధించలో కృప దయచేయండి తండ్రి. అలాగే సియోను సందేశం ప్రభు తిరిగి ప్రారంభించడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. మంచి స్నేహితుడు కరపత్రం ప్రభు నాయన అనేక మందికి దీవెనకరంగా ఉంది ప్రభు. మీకు వందనాలు చెంచుకుంటున్నాను తండ్రి. మంచి స్నేహితుడు కరపత్రం ద్వారా నాయన అనేక మంది ప్రభు నాయన మీ నామాన్ని తెలుసుకుంటూ కృప దయచేయండి తండ్రి. బైబిల్ శిక్షణా కేంద్రంలో ప్రభు నాయన బైబిల్ శిక్షణ కేంద్రంలో ప్రభు అనేకులు తర్ఫీదు పొంది ప్రభు నాయన ఎంతగానో ప్రభు నాయన మీ నామానికి ఉపయోగకరంగా ప్రభు అనేకులకు దీవెనకరంగా జీవించలాగిన ప్రభు వారి జీవితాలను ప్రభు అనేక మాదిరికరంగా జీవించలాగిన సహాయం తెచ్చండి తండ్రి. అలాగే ప్రభు 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి.
ప్రభు నాయన 36 గంటలు ప్రభు నాయన ఎలాంటి ఆటంకం లేకుండా కార్యక్రమం జరగలాగా సహాయం తెచ్చేయండి. గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో మీకు కాపుదల తెచ్చేయండి. నశించిపోతున్న వారు అనేకులు ప్రభు ఈ నాయన గ్రాండ్ క్రిస్మస్ ద్వారా రక్షించబడలాగా సహాయం తెచ్చేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్మిషన్స్ దొరకలాగా సహాయం దయచేయండి. శిలువ దర్శనం కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే ఈ సంవత్సరం కూడా జరుగుటకు సహాయం దయచేయమని నాయన గొప్ప దేవ నాయన మీరు ఇచ్చిన సీయోను పరిచర్లను బట్టి ప్రభు ప్రతి పరిచర్య నాయన మీ నా మహిమార్థమే జరుగులాగా సహాయం తెచ్చామని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకలు పొందుకున్నాను నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాట పాడుకుని దేవుని మహింపరుద్దాం. పాట సంఖ్య 422 422 చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడు అన్న పాట పాడు. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో
నీలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం దేవునికి మహిమ కలుగును గాక. రెండవ సెషన్లో దేవుని ప్రార్థనాంశాలు మన దేశం కొరకు, అదేవిధంగా ప్రెసిడెంట్ కొరకు, ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గవర్నర్స్, అదేవిధంగా సర్పంచుల కొరకు ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కృపామయుడ, కరుణామయుడ, మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. ప్రభువా నాయన, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, మీరు కృప చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు తండ్రి. కృపామయుడు, మహోన్నతుడు తండ్రి. మీకే వందనాలు ప్రభువా నాయన ప్రభువా నాయన. దేశం ఎంతగానో ప్రభువా, ఆర్థికంగా ప్రభువా ఎంత బలహీనంగా ఉన్నది ప్రభువా నాయన. మీరే కాచి కాపాడండి ప్రభువా తండ్రి. ప్రభువా, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా నాయన, ప్రెసిడెంట్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ ప్రెసిడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ప్రభువా గవర్నర్స్, ఎమ్మెల్సీలు, సర్పంచుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు ఏ విధంగా సహకరించాలి అనే విషయాల్లో ప్రభు వారికి జ్ఞానం దయచేయండి. దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. పొరుగు దేశాలు ప్రభువానైనా సత్సంబంధాల కొరకు ప్రభువానైనా వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన తండ్రి ప్రజలకు మేలుకరంగా ఉండలాగిన సహాయం దయచేయండి ప్రభువా. దేశంలో ప్రభువా నాయన ఉన్న సమస్యలు ప్రభువా తొలగిపోలాగిన మీరు కృప దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా నాయన వాతావరణ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశంలో ఎంతగానో ప్రభువా నాయన ఎన్నో ప్రభువా నాయన వరదలు నాయన వాతావరణం ప్రభువా ప్రతికూలంగా ఉన్న ప్రభువా నాయన మీరే సహాయం చేసే దేవుడు తండ్రి. కృప దయచేయండి తండ్రి. నాయన ప్రభువా నాయన ఏ ఒక్క ప్రభువా నాయన అధికారి కానీ నాయన ప్రతినిధులు కానీ ప్రభువా నాయన స్వార్థకు ఆటంకం లేకుండా ప్రభువా నాయన వారికి కావాల్సిన ప్రభువా క్షేమాన్ని ప్రభువా నాయన వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఏ ఒక్కరూ స్వార్థను ఆటంకపరచకుండా కృప దయచేయండి ప్రభువా నాయన. దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన దేశంలో ప్రభువా నాయన ఏ విధమైన టెర్రరిజం జరగకుండా ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా నాయన. ప్రతి ఒక్కరూ నాయన ప్రభువా నాయన నీతి న్యాయాలతో జీవించలాగా సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన ప్రభువా నిజమైన దేవుణ్ణి ప్రభువా తెలుసుకుంటకు కృప దయచేయండి తండ్రి. దేశంలో ప్రభువా శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. మత కలహాలు తొలగించండి ప్రభువా నాయన. ప్రతి ఒక్కరూ నాయన నజరేయుడైన యేసే నామములో ప్రభువా నాయన వారు ఒప్పుకొనలాగిన ప్రభువా నాయన మీ నామాన్ని ఒప్పుకొనలాగిన కృప దయచేయండి తండ్రి. ప్రభువా నాయన స్వార్థకులను ప్రభు అధికంగా ప్రభువా నాయన పాస్టర్లపై జరుగుతున్న ప్రభువా నాయన ఏ విధమైన ప్రభువా నాయన చర్యలు లేకుండా సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. వారి క్షేమం దయచేయండి, భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన జమ్మూ కాశ్మీర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ నాయన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, డామన్ డయ్యూ, మహారాష్ట్ర, తెలంగాణ,
గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే కృప దయచేయండి. ప్రతి రాష్ట్రాన్ని ప్రభు నాయన మీరు కాచి కాపాడి దీవించమని ప్రభు, ఎలాంటి సరిహద్దు గొడవలు లేకుండా సహాయం దయచేయమండి ప్రభు నాయన జల గొడవలు లేకుండా మీరే కృప దయచేయండి తండ్రి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రభు వాతావరణం ప్రభు నాయన ఎంతో అనుకూలంగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన ఎలాంటి ప్రభు రాజకీయ కలహాలు లేకుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ దేశ క్షేమం కొరకు కృషి చేయలాగా సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు ఆంధ్ర ప్రాంతంలో ప్రభు నాయన ఎంతగానో ప్రభు భయంకరమైన వర్షాలతో ప్రభు నాయన వాతావరణం ఎంతో ప్రతికూలంగా ఉంది ప్రభు నాయన. మీరే సహాయం దయచేయండి ప్రభు నాయన. ఎంతగానో ప్రభు తుఫాను వాయుగుండం అని చెప్తున్నారు ప్రభు నాయన. సమస్త నాయన సృష్టిపైన అధికారం కలిగిన దేవుడు తండ్రి ప్రభు నాయన. మీ చిత్తమైతే ప్రభు నాయన దాన్ని తొలగించమని, క్షేమం భద్రత ఇచ్చమని, ఎలాంటి ఆస్తి నష్టం ప్రభు నాయన జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశమంతటిని మీరు కాచి కాపాడ దీవించండి ప్రభు. ప్రజలందరికీ కావాల్సిన క్షేమాన్ని, భద్రతను మీరు సహాయం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి కావాల్సిన భద్రత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. దేశంలో ప్రభు నెలకొన్న ప్రభు నాయన అనాలోచిత ఆలోచనలు ప్రభు తొలగించమని ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశంలో ఉన్న కరోనా వ్యాధిని ప్రభు నజరేయుడైన యేసునామమున ప్రభు తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కొత్త వేరియంట్ అని చెప్తున్నారు ప్రభు. మీరే నాయన ఎలాంటి వేరియంట్లు ప్రభు నాయన దేశంలో ప్రవేశించకుండా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. దేశమంతటినీ ప్రభు మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు ప్రపంచ దేశాలతో ప్రభు శాంతి సమాధానం కలిగి జీవించలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన దేవా నాయన సంఘంలో ప్రభు నాయన ప్రార్థన అంశాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు నాయన గొప్ప దేవ నాయన సహోదరుడు విజయానంద్ చార్లెస్ గారి కేసు సెటిల్ అవ్వడానికి సహాయం దయచేయండి ప్రభు. డాక్టర్ జాయ్ ఫిలిప్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. ఆర్థికపరమైన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే నాయన సహాయం దయచేయండి ప్రభు. బెదిడై బోధన జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. పద్మారావు గారి రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, కృప దయచేయండి తండ్రి. ఆనంద్ పవన్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన సహోదరి రమ హార్ట్ వీక్గా ఉందన్నారు ప్రభు. పెయిన్ వస్తుంది ప్రభు నాయన, పెయిన్ వచ్చింది ప్రభు. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే స్వస్థత కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభు. సహోదరి ఉమా వాళ్ళ అక్క రంగమ్మ హార్ట్ వీక్గా ఉందన్నారు ప్రభు. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి ప్రభా. సహోదరి ఎస్తేర్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమారుడు జో భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. సహోదరి కెజియా గారు అమెరికా వెళ్తున్నారు, ప్రయాణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార్తె భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి ప్రభా. జయ గారి ఆరోగ్యం కొరకు, రుణములు తీరినట్లు ప్రభు, సమృద్ధి అయిన పనులు ఉన్నట్లుగా ప్రభు సహాయం దయచేయండి. స్వార్థమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రభు, రిబ్కా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. జోష్లను వాళ్ళ బాబుకి మంగళవారం సర్జరీ ఉంది ప్రభు నాయన, సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. విలియంను మంచి స్కూల్లో జాయిన్ చేయాలి ప్రభు, మీరే కృప దయచేయండి ప్రభు నాయన. వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన సత్యకరుణ గర్భిణి ప్రభా నాయన, బాబు కావాలని ఆశపడుతున్నారు ప్రభా. మీ చిత్తంలో ఏమైతే ఉందో ప్రభా దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి ప్రభా. జయరాజు మంజుల కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా నాయన. రక్షణ కార్యం జరుగులాగిన సహాయం దయచేయండి ప్రభా. అన్నపూర్ణ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది అన్నారు ప్రభా, స్వస్థత కొరకు, రక్షణ కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. రాజు త్రాగుడు నుంచి ప్రభు విడుదల పొందినట్లుగా సహాయం తెచ్చేయండి ప్రభు నాయన. అమరావతి రాజు కుటుంబంలో సమాధానం, ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల మాట విన్నట్లుగా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే నాయన వారి కుటుంబానికి కావాల్సిన రక్షణ కార్యాలు జరిగించమని, గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను, సహాయం తెచ్చండి ప్రభు. రెబకా జైరవ్ అక్క చెల్లెలు అన్నదమ్ముల కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చండి ప్రభు నాయన. దీపిక బీపీ తక్కువగా ఉంది ప్రభు, జలుబుతో బాధపడుతున్నారు ప్రభా, కడుపు నొప్పితో బాధపడుతున్నారు ప్రభా, మీరే స్వస్థత కార్యం, అద్భుత కార్యం జరిగించి గొప్ప స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయమని ప్రభా. ఇచ్చిన ప్రార్థన పాఠశాలను చేర్చుకొని ప్రార్థన ప్రతిబంధ దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడిగి పొందుకున్నాను నమ్ముచున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని మహిమపరుద్దాం. పాడుకుందామండి. పాట సంఖ్య 357, 357.
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అన్న పాట పాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులే నీవు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులే నీవు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. సిల్లు వేలలో బలమును నీకిచ్చును, సుమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయని వెలుగు రక్షణలై అందున అలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయని వెలుగు రక్షణలై అందున అలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. సకలవ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చును రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు థర్డ్ సెషన్ ప్రారంభించుకుందాం. సియోను మందిర మరియు ఉపసంఘంలో జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాల కొరకు ప్రార్థిద్దాం. ఏ కార్యక్రమం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడు కాపుదల దయచేసేలాగా ప్రార్థించుకుందాం. అదేవిధంగా మన సియోను మందిరం మెయిన్ గేట్కి ప్రేయర్ బ్యాంక్ ఉంది. ఎవరు ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ, ప్రార్థన విజ్ఞాపన ఉన్నప్పటికీ మీరు ఒక స్లిప్ రాసి దాంట్లో వేసినట్లయితే సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాప్రేమగల మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా నాయన. గొప్ప దేవ, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం ప్రభువా నాయన. సియోను మందిరాన్ని బట్టి మీకే వందనాలు చెంచుకున్నాం తండ్రి. ప్రభువా నాయన, మందిరానికి ఇచ్చిన బ్రాంచ్ సంఘాలను బట్టి మీకే వందనాలు చెంచుకున్నాం ప్రభువా నాయన. ఈ డిసెంబర్ నెలలో ప్రభువ జరుగుతున్న ప్రభువ 11 సియోను మందిరం ద్వారా మీరు జరిగిస్తున్న 11 క్రిస్మస్ ఆరాధనను బట్టి ప్రభువ మీకు వందనాలు చెంచుకున్నాం ప్రభువ. ఎలాంటి నాయన ఆటంకాలు లేకుండా ప్రతి కార్యక్రమంలోనూ ప్రభువ మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం దయచేయండి ప్రభువ. డిసెంబర్ 4వ తారీఖున ప్రభువ నాయన యూత్ క్రిస్మస్ ఈ దినం జరుగుతుండగా ప్రభువ నాయన మీ కృప దయచేయమని, ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులంతా ప్రభువ నాయన నా సంఘంలో కూడుకుని ప్రభువ నాయన మిమ్మల్ని ప్రభు ఆరాధించుటకు ప్రభువ నాయన అనేక విషయాలు తెలుసుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా డిసెంబర్ 5వ తారీఖు వెల్లం బండలో ప్రభా క్రిస్మస్ కార్యక్రమం ప్రభా మీ నా మహిమార్థమై జరుగులాగిన ప్రభా అనేకులు ప్రభా నాయన మందిరానికి నడిపించబడి ప్రభా క్రిస్మస్ కార్యక్రమం ద్వారా ప్రభా అనేక విషయాలు తెలుసుకుంటకు తండ్రి నాయన వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రభా మీ నామాన్ని అంగీకరించలాగిన కృప దయచేయండి తండ్రి. డిసెంబర్ 7వ తారీఖు ప్రభా అల్మాస్గూడ బేతానీయ సంఘంలో ప్రభా నాయన మీ జరిగిస్తున్న ప్రభు క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి. ప్రభు నాయన చుట్టుపక్కల ఉన్న నాయన ప్రాంతాల వారందరూ ప్రభు నాయన సంఘాన్ని నడిపించబడిలాగిన సహాయం దయచేయండి. అనేక మందికి ప్రభు నాయన దీవెనకరంగా ఉండేలాగిన సహాయం దయచేయండి. కార్యక్రమం అంతట్లో మీకు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. డిసెంబర్ 8వ తారీఖున ప్రభా చిత్రపూరి బెతుయేలు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బెతుయేలు సంఘంలో ప్రభు నాయన చిత్రపూరి కాలనీలో ప్రభు నాయన 8వ తారీఖున జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు వందనాలు చేయించుకున్నాం. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు నాయన వాతావరణం ప్రభు మీ ఆధీనంలో ఉంచులాగానే సహాయం దయచేయండి ప్రభు నాయన. ఎలాంటి ఆటంకం లేకుండా క్రిస్మస్ కార్యక్రమం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. డిసెంబర్ 10వ తారీఖు ప్రభు నాయన స్త్రీల క్రిస్మస్ సియోను మందిరంలో జరుగుతుండగా ప్రభు నాయన స్త్రీలంతా ప్రభు నాయన ఈ సంఘంలో ప్రభు కూడుకొని ప్రభు మీ నామాన్ని గణపరచుటకు మహింపరచుటకు మీ కృప దయచేయండి ప్రభు. వారికి కావాల్సిన బోధన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన డిసెంబర్ 11వ తారీఖు చింతకుంట బేతని సంఘంలో ప్రభు నాయన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు చింతకుంట ప్రాంతంలో ప్రభు నాయన మీరు గొప్ప కార్యాలు జరిగించమని సువార్తను ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయమని క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీకు కాపుదల ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభు. డిసెంబర్ 19 ప్రభు నాయన గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో మీకు కాపుదల దయచేయండి ప్రభు నాయన. పర్మిషన్లకి ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభు తండ్రి. అనేక మంది అన్యులు ప్రభు నాయన రోడ్డును వెళ్ళేవారు ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు నాయన గ్రాండ్ క్రిస్మస్ ఓపెన్గా జరుగుతుండగా ప్రభు మీకు కాపుదల దయచేసి ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు నాయన తెలుసుకుంటకు సహాయం దయచేయండి. నిజమైన దేవుని అంగీకరించుటకు మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన డిసెంబర్ 22 ఉప్పు కూడా బేర్షెబా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా సంఘంలో ప్రభు నాయన క్రిస్మస్ అంతట్లో మీకు కాపుదల దయచేయండి ప్రభు సహాయం దయచేయండి తండ్రి. డిసెంబర్ 23 ఎర్రమంజిల్లో ప్రభు నాయన బేతేల్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన క్రిస్మస్ కార్యక్రమం అంతలో మీకు కాపుదల దయచేయండి ప్రభు నాయన. గొప్ప కార్యం జరిగించి ప్రభు అనేక మందికి దీవెనకరంగా ఉండలాగా సహాయం దయచేయండి ప్రభు. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయండి ప్రభు. డిసెంబర్ 12 నాయన అదే సత్యమార్గం ఆలయంలో ప్రభు జరుగుతున్న ప్రభు క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు నాయన
క్రిస్మస్ కార్యక్రమం అంతా జరుగులాగానే సహాయం దయచేయండి ప్రభా. అనేక మంది ప్రభు ఆ ప్రాంతంలో ప్రభా నిరుపేదలు ఉన్నారు ప్రభా. నాయన మీ నామాన్ని ఎరుగకుండా చాలామంది ఉన్నారు ప్రభా. వారందరూ ప్రభా క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని ప్రభా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా నేను డిసెంబర్ 25 నాయన ఈ సీయోను మందిరంలో ప్రభా నాయన 4 ఆరాధనలో నాయన మీరే కాపుదలు దయచేసి నాయన మీరే నాయన ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప దయచేయండి తండ్రి. ఈ నాయన కార్యక్రమాలన్నింటిలో ప్రభు నాయన పిల్లలుగా ప్రభు అనేక మంది ప్రభు నాయన పాల్గొని ప్రభు నాయన మేమందరూ బలపరచబడలాగా సహాయం దయచేయండి ప్రభు నాయన. అదేవిధంగా ప్రభు నాయన చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ప్రభు, పాస్టర్లు ప్రభు ఎవరైతే ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరి క్షేమం కొరకు భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అనారోగ్యాలు ఏ విధమైన అనారోగ్యాలు రాకుండా సహాయం దయచేయండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు నాయన యవనస్తులు ప్రభు నాయన ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభు, మీకు వందనాలు ప్రభు తండ్రి. నాయన పాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కాపర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన జాన్ పాల్ అంకుల్ గారు, అదే డేవిడ్ అన్న, అదే నాయన రూబెన్ గారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు ఇవాంజలిస్టులు, పరిచారకులు, వారియర్స్, లీడర్స్ ప్రతి ఒక్కరిని ప్రభు నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాల క్షేమం కొరకు భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు తండ్రి. ఏ విధంగా ప్రభు నాయన ముందుకు వెళ్ళాలో ప్రభు మీరే కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. నాయన రాకపోకలందరూ మీకు క్షేమం దయచేయమని, కుటుంబాలకు కావాల్సిన ఆర్థిక నాయన ఆరోగ్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. అలాగే ప్రభు నాయన సంఘంలో ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వారందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభు నాయన వారికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు నాయన సంఘంలో ప్రభు ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావాల్సిన స్వస్థత కార్యాలు ప్రభు ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్షేమమైన సుఖమైన ప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన గర్భం లేక ఎవరైతే బాధపడుతున్నారో ప్రభు నాయన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు తండ్రి. మీరే గర్భాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. ఉద్యోగాలు లేక యవనస్తులు బాధపడుతున్నారు ప్రభు నాయన మీరే సహాయం దయచేయండి. వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మీరే కృప దయచేయమని ప్రభు సరి అయిన నాయన కాలంలో సరైన కార్యాలు జరిగించే దేవుడు తండ్రి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు నాయన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే ఉన్న భవనాన్ని శాశ్వతంగా సీయోను భవనంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు ఎలాంటి ప్రభు నాయన గొడవలు కేసులు లేకుండా ప్రభు సంపూర్తిగా ప్రభు నాయన సంఘాన్ని నాయన సంఘంగా ప్రభు భవనంగా ప్రభు సీయోను భవనంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయమని ప్రభు గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇప్పటివరకు నాయన మనం చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించినందుకే మీకు వందనాలు చేయించుకున్నాం ప్రభు నాయన. మీరు నాయన సమాధానం ఇవ్వబోతున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాను తండ్రి. అల్పు నేను దీనున్నైనా ప్రభు నాకు ఇచ్చిన ప్రభు గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నేను చేసిన పాపాలను క్షమించినందుకే మీకు వందనాలు చేయించుకుంటూ ప్రభు మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాఠశాల చేర్చుకుని ప్రార్థన ప్రతిబంధ ఇచ్చామని, ప్రార్థనను తప్పులుంటే క్షమించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడిగి పొందుకున్నాను నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాం. సంఖ్య 235 235. నావాన్ని అంగీకరించుము దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి అన్న పాట పాడదాం. 1, 2, 5 వచనాలు పాడుకున్నాను. 1, 2, 5 వచనాలు. నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబోనను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించు, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబు
మదిబూసి సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూసి నిత్యంబు గరమూల నీ సేవ చేసే నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ హృదయంబు నీకిద్దు సదనంబు గావించి హృదయంబు నీకిద్దు సదనంబు గావించి బదిలంబుగా దాని బట్టి కాపాడు నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ నావన్నీ కృపచేత నీ వలన నొందిన నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబు నన్ను నేను బహుధైర్యముందే నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. ప్రార్థన ద్వారా మన విన్నపాలు విజ్ఞాపనలు దేవునికి తెలియజేశాం. అదేవిధంగా ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వచ్చాం. మన మధ్య ఇవాంజలిస్ట్ శ్యామ్ గారు ఉన్నారు. వాక్య సందేశం ఇస్తారు. వాక్యం ద్వారా మనం లోతైన విషయాలు తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే సమయించినటువంటి దైవ సేవకులు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి పిలిచిన పౌలుతో దేవుని సమయం అనేట యొక్క చక్కని ప్రార్థన కుడికిలను దేవుడు చక్కగా మరి సంవత్సరం అంతా కూడా జరిగిస్తూ ముందు కొనసాగుతున్న బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. మరి దేవుని యొక్క అపారమైన ప్రేమ కృపను బట్టి ఈ దినం దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చినందుకు కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ చక్కగా మరి ఇంతవరకు కూడా దేవుడు ఈ కార్యక్రమాలను 337 దినాలు చక్కగా మరి జరిగించారు. అందుని బట్టి సంతోషంగా ఆనందంగా మరి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో 338వ దినాన్ని మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క సువార్తల మీద మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అల్పులము నాయన, అయోగ్యులము అభాగ్యులమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. ప్రభా నా తండ్రి, యొక్క పిలిచిన పౌలు సమయ చక్కని యొక్క కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. శివుని సంఘం ద్వారా మాకు జరిగిన బట్టి స్తోత్రాలు. ప్రభా ఇంతవరకు నా తండ్రి మీరు జరిగించిన యొక్క 337 దినాలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రార్థనలు, పాటలు, వాక్యములు వాటన్నిటి వరకు ప్రార్థన చేస్తున్నాం. చక్కగా జరిగించినందుకు స్తోత్రాలు. మరి ఇదిన మా ప్రభా మరి యొక్క 330 దినం తీసుకొచ్చి నడిపించి ఈ రీతిగా మా ప్రభా మరి వాక్యము బోధించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా నా తండ్రి, ధన్యతల మీద ధ్యానం చేస్తుండగా మీరే ఉండండి, ధ్యానకర్తగా మీరు ఉండండి. ప్రశాంతమ దేవ సహాయం దయచేయండి, నడిపింపును ఆదరణ దయచేయండి. దేవ వాక్యము శక్తిని దయచేయండి, ఒక జ్ఞానము దయచేయమని ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ శతానికి లేసిన మమ్మల్ని శిలుకు సమర్పించుకొనిచున్నాం. ప్రభా వాక్యము బోధించిన కావాల్సిన జ్ఞానమును చదువును దయచేయమని ప్రభా ఈ ప్రాణాంగాన్ని మీరు అభిషేకించమని లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డను నా తండ్రి గృహాలలో ఉండి లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు బలపరిచి ప్రోత్సహించి ఆత్మీయ జీవితంలో మా ప్రభా విశ్వాసంలో భక్తి ముందుకు చక్కగా నమ్మకంగా మీలో ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయమని మా ప్రభా మీరు వచ్చినప్పుడు మేము నా తండ్రి ఎదుర్కొనే వారంగా మమ్మల్ని అందరూ ఆయతపరచమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మరి ఈ యొక్క పిలిచిన దేవునితో యొక్క పౌలు సమ్మెన యొక్క చక్కని ఆధ్యాత్మికమైన యొక్క ప్రార్థన కోరికలను బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాను. మరి గడిచిన మరి దినాలలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ధన్యతల మీద ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవుడు మరి సువార్తల మీద వాక్యం చెప్పాలి అన్నప్పుడు మరి దేవజనుల జనపలయ్య గారు ఏం చెప్పాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చక్కగా ఈ యొక్క ధన్యతలు మనం జ్ఞాపకం చేశాడు. అలాగనే ధన్యతల మీద మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ రీతిగా మరి 4 ధన్యతలు దేవుడు చక్కగా మరి ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. మరి
దేవుని చిత్తాన్ని బట్టి ఈరోజు 5, 4 నీతి కొరకు ఆకలి పగదాన్ని పోయినసారి చూసాము. మరి ఈ సమయంలో 5వ ధన్యత, 6వ ధన్యత, 2 ధన్యతల గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తికుడంటే మత్తయి గారు రాసినటువంటి యొక్క సువార్త 5వ అధ్యాయము 6, 7 వచ్చిన మనం చదివితే 5వ ధన్యత, 6వ ధన్యతలు అక్కడ ఉన్నాయి. 5వ ధన్యత ఏంటంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 6వ ధన్యత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ 2 ధన్యతలను దేవుని చిత్తమైతే ముగించాలని ఆశ కలిగి ఉన్నా. ఎంతవరకు దేవుని నడిపిని బట్టి మరి ముందుకు కొనసాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 7వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే కనికరం గురించి మత్తయి భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనికరం, దయ, వాత్సల్యత, ఇవన్నీ కూడా బైబిల్లో మరి ఉన్న పదాలను బట్టి మనం చూడగలం. అయితే ఈ యొక్క ధన్యతలో కనికరం గలవారు ధన్యులు. ఎవరైతే కనికరం కలిగి ఉంటారో అలాంటి కనికరం కలిగిన వారు ధన్యులని లేఖన భాగము చలవిస్తూ ఉంది ప్రియులరా. అయితే ఈ లోకములో మనము మానవ యొక్క నైజాన్ని మనం చూస్తే కనికరము, దయ, ప్రేమ, వాత్సల్యత చాలా తక్కువ మానవుల్లో. మానవుకున్నటువంటి యొక్క స్వభావం ఏంటంటే స్వార్థము, అసూయ, క్రోధము, కుట్రలు, కొండెములు, ఇవన్నీ ఉంటాయి మానవ స్వభావం. పక్క వ్యక్తి బాగుపడుతున్నాడంటే నాకంటే వాడు బాగుపడుతున్నాడు, వాడిని ఏకాడికి నేను కిందికి కుంగదీయాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి యొక్క మరి దినాల్లో మనం ఉన్నాం. ఎటు చూసినా స్వార్థం. అవును ప్రియులరా, ఎటు చూసినటువంటి స్వార్థముతోనే మానవ స్వభావం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కానీ బైబిల్ ప్రకారం మనం చూస్తే ఎవరైతే ఇతరులని ప్రేమిస్తారో, ఇతరుల పట్ల కనికరము కలిగి ఉంటారో, ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారో, అలాంటి వారు కూడా అలాగనే ఏమన్నాడు, కనికరం కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్న మాటను మనము చదువుతాం ధన్యతలో. ఎప్పుడైతే మనం ఇతరుల మీద కనికరము కలిగి ఉంటామో, కనికరము చూపిస్తామో, అదే విధంగా తిరిగి అదే కనికరాన్ని మనం పొందుకుంటాం. మనము ఇతరుల పట్ల కనికరం చూపిస్తే అదే కనికరాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఏమండి, వాళ్ళు మన పట్ల కనికరం కలిగి ఉంటారు ఇంకోసారి. అలాగనే దేవుడు కూడా మనల్ని మన మీద కనికరము చూపిస్తాడు ప్రియులారా. ఈ లోకంలో బైబిల్ ఒక మాట చెబుతుంది, ఈ లోకంలో మనం ఎవరైతే క్షమిస్తామో దేవుడు క్షమిస్తాడు. ఎవరినైతే మనము కరుణిస్తామో దేవుడు కరుణిస్తాడు. ఎవరినైతే ప్రేమిస్తామో దేవుడు ప్రేమిస్తాడు. ఎవరి పట్ల మనం కృప కలిగి ఉంటామో దేవుడు వాళ్ళ పట్ల కృప కలిగి ఉంటాడు. ఎవరిని దూషిస్తామో, ఎవరినైతే హేళన చేస్తామో, ఎవరినైతే చేస్తామో కానీ దేవుడు బాధపడతాడు. అవును, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి అనే మాటను మనం చూస్తాం బైబిల్లో. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కనికరము, ఓర్పు అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మత్తయి భక్తుడు రాస్తూ కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనే మాటని మనము చూస్తాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తామంటే కనికరం అంటే మనము ఇతరుల పట్ల కరుణ, మరి దయ, వాత్సల్యత, కనికరము ఇవన్నీ చూపించగలిగిన వారంగా ఉంటున్నామా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు జీవితాన్ని మనము క్షుణ్ణంగా పరీక్షించి తెలుసుకుంటే యేసు ప్రభు ఆయన జన్మలోనే కనికరాన్ని కనపరిచాడు. అవును, రిక్తుడిగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకు పశుబాలుడిగా పశువుల పాకలో జన్మించిన వాడిగా మనం చూస్తున్నాం. రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, సృష్టికర్త, దేవాతి దేవుడు, పరమందున దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని కనికరము, కరుణ, దయకలిగిన దేవాతి దేవుడు ఏమండి దేని పనికిరాని మన కోసము ఆయన రిక్తుడిగా మరి లోకానికి వచ్చాడు. పశువుల పాకలో పుట్టి
అండి తొట్టిలో పరుండ పెట్టిన యొక్క లేఖన భాగాలు మనం చూస్తాం. ఎంత తగ్గింపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడే, మన ప్రభువే, పరమందున దేవుడే, ఆకాశమందున దేవుడు, పరిశుద్ధులైన దేవుడు అంతగా తగ్గించుకొని నీ పట్ల నా పట్ల కనికరమ కలిగిన వారుగా ఉన్న దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని కలిగిన నీవు నేను, ఆ దేవుని యొక్క స్వరూపంలో మార్చబడిన నీవు నేను, క్రీస్తుని ధరించుకున్నట్టుగా నీవు నేను, మరి ఇంకా ఇతరుల పట్ల ఎలా కనికరం మనం కలిగి ఉండాలి కదా? అవును ప్రియులరా, ఎంతవరకు మనము ఇతరుల పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాం? వాస్తవంగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరుల పట్ల కరుణ చూపం కనుక దేవుడు కూడా మన పట్ల కరుణ చూపి మనల్ని రక్షించి తన రాజ్యంలోనికి తెస్తాడని అనుకోకూడదంట. అంటే దీని అర్థం ఏంటి? నేను ఇతరులని కరుణ చూపాను కాబట్టి దేవుడు వాళ్ళని బట్టి నా మీద కూడా కరుణ చూపించి నన్ను రక్షించి తన రాజ్యంలోనికి తెస్తాడని అనుకుంటూ ఉంటాం. కానీ అలా అనుకోకూడదు ప్రియులరా. ఎందుకంటే కనికరము ప్రభువుని బట్టి మనము కలిగి ఉండాలి. లోక సంబంధంగా చాలా చూపిస్తుంటాం. ఎవరన్నా మన ముందు వెళ్తూ ఉంటే పడ్డారు అనుకోండి, అయ్యో పాపం అంటాం, చెయ్యిచ్చి లేపుతూ ఉంటాం కదా. నలుగురు చూస్తారు, అబ్బా ఎంత మంచోడు అంటారు. కానీ దేవుడు ఆ మాట, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని బిరుదిచ్చాడు దేవుడు. మరి మనము కూడా ప్రభు విషయంలో ప్రభుని బట్టి ఏమండి ఇతరులు నన్ను పొగడాలి అని కానీ మనము అలా చేస్తే దానివల్ల మనకు ఎలాంటి బహుమానాలు ఉండవండి, ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు ప్రియులరా. ఎందుకంటే కనికరము, కరుణ, జాలి చాలా మానవ జీవితంలో చాలా తక్కువ. అవును ప్రియులరా. ఎందుకంటే దేవుడు ఒకనాడు నీవు నేను పాపపు జీవితంలో ఉన్నాం, పాపమునకు అమ్మబడి ఉన్నాం, పాపపు కట్ల చేత బంధించబడి ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కనికరం చూపాడు. ఎలా? ఆనాడు యేసుప్రభు వారు సువార్త పరిచినప్పుడు అనేక జనాలను చూసి కాపర్లేని గొర్రెలు ఏ రీతిగా చెదిరి ఉన్నారో అని చూచి ఏంటంటే వాళ్ళ మీద కనికరపడ్డాడంట. అవును ప్రియులరా, కాపర్లేని గొర్రెలు ఏ రీతిగా చెదిరిపోతాయి కదా. మరి ఆ చెదిరిపోయినప్పుడు ఎటు పోతే తెలియదు, ఎటు పరిగెడితే తెలియదు, ఏ మూల తప్పుల్లో ఏ గుంటలు పడతాయో తెలియదు. ఎందుకంటే కాపర లేడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను ప్రభు మన పట్ల కనికరం చూపి, మన పట్ల దయ చూపి, కరుణ చూపి, జాలి చూపి ఏం చేశాడండి? మనల్ని రక్షించాడు. మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అవును ప్రియులరా, రక్షణ కర్తగా ఈ లోకానికి వచ్చి మన పట్ల కరుణ చూపినటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. అవును ప్రియులరా, లోకానుసారంగా మనం చూస్తే, లోక సంబంధంగా మనం చూస్తే ఏమండి ప్రభు చూపించినటువంటి కనికరానికి, లోకములో మనం చూపించే కనికరానికి ఎంత తేడా ఉంటుంది, ఎంత తేడా ఉంటుందో ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు చూపించినటువంటి కనికరము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఏ సందర్భాలలో ఎవరి పట్ల కనికరం కలిగి ఉన్నాడో తెలుసా అండి? ఒకసారి మనము సువార్తలను మనం చదివితే, ఉదాహరణగా జ్ఞాపకం చేస్తాను. ఒక స్త్రీ పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ప్రజలందరూ కూడా ఆమెను మన మోసే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో కొట్టి చంపాలని రాళ్ళతో మరి తరుముకుంటూ వస్తారు. అందులో యేసుప్రభు వారు ఒక స్థలంలో ఉన్నప్పుడు యేసుప్రభు ముందుకు వచ్చి, అయ్యా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది రెడ్ హ్యాండెడ్గా, మరి మన యొక్క మోస ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళతో కూడా చంపాలి కదా అన్నప్పుడు, అక్కడ యేసు ప్రభు వారికి ఆ యొక్క స్త్రీ మీద ఉన్న కనికరాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలందరూ ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి ఆ యొక్క ఆలోచనతో తరుముకుంటూ వస్తున్నప్పుడు, యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడలేదండి. మనందరికి తెలిసిన లేఖన భాగం, ఏం మాట్లాడలేదు, వంగి మాట రాశాడు అంతే. వంగి రాస్తూ ఉన్నాడు. ఒక్క మాట రాసిన తర్వాత, మీలో ఎవరైనా పాపము లేనివాడు మొదట ఈ స్త్రీ మీద రాయి వేయమన్నాడు. అంతే. ఏమైపోయిందండి?
ఒక్కడు చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవ్వరు కూడా ఆ స్త్రీ మీద ఒక్క రాయి కూడా వేయాల. కారణం, ప్రతి ఒక్కరికి తెలిసి నేను పాపనని, ప్రతి ఒక్కరికి తెలిసి నేను పాపములో పుట్టానని, ప్రతి ఒక్కరికి తెలిసి నేను పాపం చేసినానని. కానీ అక్కడ పాపమును ఒప్పుకోలేకపోయారు. మేము పాపులమే అని ఏంది ఆ రాళ్ళాడు పడేసి వాళ్ళు అనుకొని వెళ్ళిపోయారండి. కానీ చూడండి, ఆ స్త్రీ మీద అమ్మ ఎవరన్నీ శిక్షించారా? ఎవరు శిక్షించలేదు. నేను కూడా శిక్షించను, పాపము చేయొద్దన్నాడు ప్రియులు. అక్కడ ఆ స్త్రీ మీద ప్రభు చూపించిన కనికరము, జాలి, దయ, కరుణ ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. తద్వారా ఆ స్త్రీ రక్షించబడింది, ఏమండి మారిపోయింది. ఆ పాపమును విడిచిపెట్టి ప్రభు బిడ్డగా మారిపోయింది ప్రియులరే. ఎంత గొప్ప సంగతి. మరి అలాంటి కనికరము, జాలి, దయ ఈ లోకములో ప్రభు బిడ్డలుగా మనం ఉన్నాము. మనం ఇతరుల పట్ల ఇతరుల పట్ల మనం జాలి చూపిస్తూ ఉన్నామా? ఏమండి, ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి ఉన్నామా? ఇతరుల పట్ల కరుణ కలిగి ఉన్నామా? వాళ్ళ కష్టాలలో, వాళ్ళ ఇబ్బందులలో, లేదా బాధలలో ప్రోత్సహించటం, ఎవరన్నా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి సహాయం చేయటం, ఏమండి అనేక పరిస్థితుల్లో ఆ సందర్భాన్ని బట్టి మరి ఇతరుల పట్ల మనం కనికరం కలిగిన వారంగా ఉంటే అదే కనికరం ప్రభువుని బట్టి మనము కలిగి ఉంటాం ప్రియులరా. హల్లెలూయా. ప్రభువుని బట్టి నీవు నేను అలాంటి కనికరము కలిగి ఉంటాం ప్రియులరా. హల్లెలూయా. అవును, మనము లేఖలను బట్టి మనం చూస్తే ఏమండి కనికరం గలవారు ధన్యులు. నీవు ఈ లోకములో ధన్యుడిగా ఉండాలంటే, ఆ ధన్యజీవిగా ప్రభు కొరకు జీవించాలంటే ఈ లోకములో ఇతర పట్ల కనికరం కలిగి ఉండాలి. సువార్తల్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా అండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఒక వ్యక్తి? ఎక్కడికి వెళ్తున్నాడు అండి? ఎక్కడికి పోతున్నాడు? మనందరికీ తెలిసిన భాగమే. యెరూషలేము నుంచి యెరికోకు పోతున్నాడు. అక్కడ మనం చూస్తే అతను దొంగల చేత కొట్టబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు. కానీ ఆ మార్గం నలుగురు పోయారు, నలుగురు వచ్చారు. మనందరికీ పేర్లు తెలుసు. నలుగురు వచ్చారు, నలుగురిలో ముగ్గురు చూస్తూ వెళ్ళిపోయారు. కానీ లాస్ట్లో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే సమరయుడు వచ్చాడు, చూశాడు, కనికరము, జాలి పడ్డాడు, ఏమండి ప్రేమించాడు. తన యొద్ద ఉన్న దానితో ఆ యొక్క గాయాలు కడిగాడు, పూట కూలి దగ్గర తీసుకెళ్ళాడు, వానికి అప్పచెప్పాడు. అయ్యా, ఇంక నువ్వేమన్నా పైసలు కానీ ఖర్చు పెడితే గుర్తుపెట్టుకో, నేను తిరిగి వచ్చినప్పుడు నేను మరలా నీకు ఇస్తాను, జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా నయం చేయి, మంచిగా బాగు చేయి అని ఒక పూట కూలివాని దగ్గర పెట్టి వెళ్ళిపోయాడండి. దూరమైనటువంటి వ్యక్తి అంటే ఏంది? సమరయుడు. చూడండి, ఒక దూరమైన వ్యక్తి గాయపడిన వాడిని కనికరపడి ప్రేమించి ఏమండి పరామర్శించాడు. ఆయనకి ఒక ఏమి చేయాలంటే ఆదరణ కలిగించే విధంగా ఉన్నాడు. మరి అలాంటి దాని వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు ఈ లోకంలో నీవు నేను ఎలా ఉంటున్నాం? నీవు నేను ధన్యులుగా ఉండాలంటే, దీవించబడాలంటే నీవు నేను ఇతరుల పట్ల కనికరం కలిగి ఉంటున్నామా? ఇతరుల పట్ల జాలి కలిగి ఉంటున్నామా? ఇతరులని ప్రేమిస్తూ ఉంటున్నామా? అవును ప్రియులరా. ఎవరు కనికరం కలిగి ఉంటామంటే, ఎప్పుడైతే మనం ప్రభువును కలిగి పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రభు వాక్యాన్ని బట్టి ప్రభులో జీవిస్తూ ముందుకెళ్తామో, ఇలాంటి వారికి దేవుని యొక్క కనికరం కలిగి ఉంటాం. దేవుని యొక్క కనికరం కలిగి ఉండటమే కాకుండా లోకంలో ఉన్నవారి పట్ల మనం ఏం చూపిస్తామండి? కరుణ, జాలి, దయ మనం చూపిస్తాం. ఒకనాడు మనందరం కూడా ఆలోచిస్తే కనికరము లేని వారంగా ఉన్నాం, పాపపు ఏమండి బంధించబడి ఉన్నాం. మన పాపమునకు విముక్తి లేదు. కానీ మన పాపమునకు విముక్తి ఎవరు? యేసుప్రభువారే.
ఎందుకంటే ఆయనే కదా మనల్ని ప్రేమించాడు, ఆయనే కదా మనల్ని కరుణించాడు, ఆయనే కదా మనల్ని మన పట్ల దయ కలిగినటువంటి యొక్క దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపములకు విముక్తి కలిగింది, కాబట్టి మన పాపములకు క్షమాపణ కలిగింది, కాబట్టి అట్టివారం ఉన్నాం. కాబట్టి మనము సమరయుడు ఏ రీతిగా ఆ దెబ్బలు తగిలిన వాళ్ళని ప్రేమించాడో, కనికరం కలిగి ఉన్నాడో, నీవు నేను కూడా ఏమండి ఇతరుల పట్ల మంచి కనికరం కలిగిన వారంగా ఉండాలి ప్రియులారా. ఉందా మనకు ఆ కనికరము? ఏమండి అలాంటి కనికరాన్ని మనము చూపిస్తూ ఉన్నామా లోకంలో? ఎప్పుడైతే బాధల్లో వ్యాధులు ఉన్నవారిని మనము కనికరించి వాళ్ళకి కొంచెం సహాయం చేసే వారంగా ఉంటే, దాన్ని బట్టి ప్రభు ప్రేమను మనము వెల్లడిపరచగలం, దాన్ని బట్టి ప్రభువును మనము అక్కడ చూపించగలం, దాన్ని బట్టి దేవుని యొక్క క్రియలను అక్కడ మనము కన్నుపరచగలం ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి అలాంటి క్రియలు మనలో ఉన్నాయా? ఏమండి కనికరం కలిగిన యొక్క హృదయాలు మనం కలిగిన వారంగా ఉన్నామా? కరుణ కలిగిన యొక్క హృదయాలు మనం కలిగిన వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనము ఆలోచించుకునే వారంగా ఉండాలి. రక్షణ పొందిన తరువాత, మన పాపములకు విముక్తి కలిగిన తరువాత ఇతరుల పట్ల ఏం చేయాలి? కరుణ చూపే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలాంటి యొక్క జీవితం కలిగి ఉంటామో, ఆ జీవితం మన జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క కరుణ మన వెన్నంటే ఉంటుందంట ప్రియుల. ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల కనికరము కలిగి ఉంటామో, కరుణ కలిగి ఉంటామో, దేవుని బిడ్డలమైనటువంటి మనలకి ఏమండి అలాంటి యొక్క కనికరము కలిగిన యొక్క విశ్వాసికి కానీ ఏమండి విశ్వాసిగా మనం ఉంటే ఈ జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క కనికరము మనల్ని వెంటాడుతూ ఉంటుందంట ప్రియులారా. హల్లెలూయా. ఎలా అంటే 23వ కీర్తన 6వ వచనం మనం చదివితే దేవుని రాజ్యము గురించిన ఆధ్యాత్మిక సూత్రము మరి ఈ యొక్క వచనంలో రాసి ఉంది ప్రియులారా. ఎలా అంటే తీద్దాం ఒకసారి. 23వ కీర్తన 6వ వచనము ఏముంది? 23వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ చక్కని మాటను మనం చదవగలం. ఏముంది అక్కడ 6వ వచనములో? నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. నేను బ్రతుకు దినములో కృపాక్షేమములే. అవును, ఎప్పుడైతే మనము ఇతర పట్ల కరుణ కలిగి ఉంటామో, కనికరం కలిగి ఉంటామో, మరి అలాంటి వారి పట్ల ఈ లోకంలో జీవించకాలము కృపాక్షేమలు మన వెంట వస్తాయి, కరుణ మన వెంట ఉంటుంది. ఏమండి దేవుని యొక్క కృపా కరుణ మనం విడిచిపెట్టకుండా మనకి వెన్నంటి ఉంటుందని లేఖన భాగాల ద్వారా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అవును ప్రియులరా. అంత మాత్రమే కాకుండా ఇంకొకసారి మనం ఒక మాట మనం చదివితే ఇదే ఒక మాట మనం చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 మనం చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15లో ఒక మాట సందర్భాన్ని మనం చూస్తాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. దీన్ని బట్టి మనమేమి నేర్చుకుందాం? ఈ లోకములో ఎవరినైతే ఎవరు అపరాధములు క్షమిస్తావో, ఎవరి పట్ల కనికరము కరుణ కలిగి ఉంటామో, అలాగనే దేవుడు అపరాధములను క్షమిస్తాడు. కరుణ కలిగిన వారంగా ఉంటాం ప్రియులను. కాబట్టి ఇంకా మనం చూస్తే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఈ లోకంలో మనం ఉన్నంత కాలము దేవుని యొక్క పిలుపు మనము అందుకున్నంత వరకు ఎప్పుడైతే ఇతర పట్ల జాలి కనికరము కలిగి మనం ఉంటామో, ఏమండి మన బ్రతుకు దినములంతా కూడా కృపాక్షేమములే మన వెంట వస్తాయంట. చిరకాలము యొక్క దేవుని యొక్క రాజ్యములో మనము ఇదే అనుభవం కలిగి ఉంటామంట ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా మనం చూస్తే ఇంకొక మాట మనం చదివితే 18వ కీర్తన మనం చదివితే చక్కని మాట కీర్తనకారుడు మనకి సెలవిస్తాడు. 18వ కీర్తన 25-26 వచనాలు చదువుదామండి. 18వ కీర్తన 25-26 వచనాలు మనం చదివితే అక్కడ ఏముందంటే, దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు,
యథార్థవంతుడి ఎడల యథార్థవంతుడిగా నుందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. చివరి మాట ఏమో తెలుసా? మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు కదా. ఈ లోకంలో మూర్ఖత్వం కలిగి ఉంటే ఆ మూర్ఖులు బట్టి వాళ్ళ పట్ల అంట వికటంగా ఉంటాడు ప్రభు. కానీ 3 మాటలు మనం చదివితే దయగలవారి ఎడల దయ చూపించే దేవుడు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉండే దేవుడు, సద్భావం గలవారి ఎడల సద్భావము చూపుదువు అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరైతే సద్భావం కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు సద్భావము చూపుతాడంట ప్రియులరా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణొచ్చు వారందరికీ ఆయనే కేడము. ఇంత గొప్ప దేవుడు ఏమండి మనం కలిగిన యొక్క కరుణ బట్టి కనికరం బట్టి మన ఇతర పట్ల ఏ సందర్భాలలో ఏ విధంగా మనము కరుణ కలిగి ఉంటామో కనికరం చూపిస్తామో దేవుడు నిత్యము నీ పట్ల నా పట్ల మన పట్ల కరుణ చూపే దేవుడుగా ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా. కరుణ చూపే దేవుడుగా ఉన్నాడు. గలతీ పత్రిక ఒకసారి తీద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము. గలతీ పత్రిక 6వ అధ్యాయము తీస్తే అక్కడ కూడా పౌలు భక్తుడు చక్కగా ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులరా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ ఏముందంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏంటంట? ఈ లోకములో నీవు నేను ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం. నువ్వెంత ఎత్తితే అంత కోస్తావు ప్రియులరా. కాబట్టి ఈ లోకంలో ఎంతైతే మనం కనికరం కలిగి ఉంటామో కరుణ కలిగి ఉంటామో అంత అదే తూకముతో అదే పర్సెంట్తో దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, కరుణ చూపే దేవుడిగా ఉన్నాడు, ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా. మనుషులు దేవుని యొక్క కరుణను అనుభవించి తన రాజ్యములో మరి ప్రవేశించిన తర్వాత అత్యాధికమైన యొక్క సూత్రాలను ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుడు నీ పట్ల నా పట్ల చూపిన కరుణను, ఆయన కనికరాన్ని మనము ఈ లోకంలో ఇతరుల పట్ల చూపేవారంగా ఉండాలి. దేవుని రాజ్యంలో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడైతే మనము నిజమైన ఈ లోకంలో నిజమైన క్రైస్తవులుగా ఎలా ఉండాలి, ఆ క్రైస్తవ్యానికి రుజువేంటి, ఆ రుజువుని మనం ఎలా చూపించాలి అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకల్ మనము కరుణ కలిగిన వారంగా ఉంటూ ఏమండి దేవుని యొక్క కరుణ కలిగి మార్పులేని యొక్క విధముగా దేవుని యొక్క కరుణమయ రాజ్యములోనికి ఏంటండి కరుణమయ అనగా యేసు ప్రభువు తన రాజ్యములోనికి మనల్ని పిలిచినంత వరకు ఏం చేయాలి? మనము దేవుని యొక్క కరుణతో మనము చాలా సందర్భ మాటలు ఉన్నాయండి. దేవుని యొక్క కరుణతో మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఇతరుల పట్ల ఇతరులను మనము కనికరించే వారంగా ఉండాలి. కనికరం గల వారు ధన్యులు, వారు మనము కనికరము పొందాలి అంటే మన కూడా కరుణ కలిగి ఉండాలంటే మనము ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల కరుణ చూపించే వారంగా ఉండాలి ప్రియులరా. హల్లెలూయా. ఒకసారి మనము మోషే మరి చరిత్రలోకి వెళ్తే, మోషే కాలంలోకి వెళ్తే, మోషే భక్తుడు మరి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ గొప్ప కాలు బలం తీసుకొని వస్తాడు. వాళ్ళు కొన్ని సందర్భాలలో ఆహారం ఉండదు, కొన్ని సందర్భాల్లో నీళ్లు ఉండవు, కానీ ప్రజలందరూ సణుగుతారు. ఇప్పుడు మోషే నాయకుడు ఉన్నాడు కాబట్టి మోషేని సణిగితే, మోషే మీద గొనికితే ఎవరిని గొనికినట్టు? ప్రభువుని గొనికినట్టే. కాబట్టి వాళ్ళు మోషేని మరి సణుగుతున్నప్పుడు, మోషే మీద గొనుగుతున్నప్పుడు ప్రభుకు కోపం వస్తుందా రాదా? ఆలోచిద్దాం. వస్తుందా రాదా? వస్తుంది ప్రియులరా. కానీ దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన వాడు కదా, కృప చూపించే దేవుడు కదా, శిక్షణ దేవుడు కాదండు. కృప చూపించేది ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం. కృప చూపించేటువంటి దేవుడు. పాపం ఎక్కడ విస్తరించినది అక్కడ కృప అపరిమితంగా ఉందంట పౌలు భక్తుడు రాస్తాడు. అవును ప్రియులరా. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనము
కరుణ చూపడం అంటే మన యొక్క హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదు, కానీ అవసరములు ఉన్నవారికి సహాయకరమైన దయగల పనులు చేయాలి, దయగలిగిన మాటలు మాట్లాడుతూ ఉండాలి ప్రియులరా. అయితే మనం ముందున్న భక్తులు ఇలాంటి యొక్క మరి కార్యక్రమం జరిగించారా, ఏ రీతిగా కరుణించబడ్డారు, ఏ రీతిగా కనికరం కలిగిన వారంగా ఉన్నారు అనే కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తే, ఒకసారి మనము 25వ అధ్యాయానికి వద్దాం. 25వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 దాకా చూస్తే మనందరికీ తెలుసు 25 అధ్యాయంలో పరలోకం గురించి మాట్లాడుతూ ఏమండి ఆయా సందర్భాలు ఇక్కడ మనం చూడొచ్చు ప్రియులరా. ఏంటంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై యుండెను. 46వ వచనం దాకా మనం కానీ చదివితే ఇక్కడ రాజ్యము గురించి మనం చూస్తాం, దేవుని రాజ్యము గురించి మహిమ గురించి ఇక్కడ మనం చూస్తాము. కొన్ని మాటలు మనం కింద చదువుకుంటారు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్చర్యపడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచే రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనే మాటను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బిడ్డలముగా కనికరము కరుణ కలిగిన వారంగా ఉన్నప్పుడు ప్రభు తన పట్ల అలాంటి వారి పట్ల ఏం చెప్తాడంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీకు సిద్ధ రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎందుకు? 35వ వచనము, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటి నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగబడినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ప్రభు, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీ ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. 40వ వచనము, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆనెను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ లోకంలో కుడివైపున ఉన్నటువంటి యొక్క గొర్రెలను చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అనే మాట నిన్ను నన్ను యేసు ప్రభు రాజ్యములో చేరి అనాలి అంటే ఈ లోకంలో ఎవరు సహాయం చేయాలి? ఆడుందో చూడండి, దిగంబరుగా ఉన్నప్పుడు కదా, పరదేశిగా ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు, వస్త్రహీనంగా ఉన్నప్పుడు కదా, దాహమైనప్పుడు, ఇక్కడ ఉన్నాయి, రోగి ఉన్నప్పుడు కదా, చెరసలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు బట్టి మనం ఇతరుల పట్ల అలాంటి యొక్క వారి పట్ల మనకు ఎప్పుడైతే మన కనికరం కలిగి ఉంటామో, ఏమన్నా ఆ కనికరం పట్ల ఏదో ఆ కనికరం కలిగి దేవుని యొక్క కనికరం ఏదైతే ఎప్పుడైతే ఎల్లడిపరుస్తామో అది ఎవరు చేసినట్టు? ఈ లోకంలో మనము ఇతరులకు చేస్తే మనము దేవునికి చేసినట్టే. అవును, అలుపు చూడండి ఏమన్నాడు అక్కడ, చక్కని మాట కదా. ఏమన్నాడు అక్కడ? ఎప్పుడు అన్నప్పుడు 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. ఎంత అద్భుతం కదా. మరి ఏం చేస్తున్న లోకం దేవుని బిడ్డలంగా ఎవరి పట్ల మనం కనికరం కలిగి ఉన్నాం, ఎవరి పట్ల జాలి కలిగి ఉన్నాం. ఏమండి, అద్భుతమైన లేఖన భాగాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి యొక్క మనసత్వం కలిగి ప్రభు కొరకు ఇతరుల పట్ల సహాయం కలిగి వాళ్ళకున్నటువంటి అవసరతలు మనం ఎరిగిన వారంగా ఉన్నామా, వాళ్ళ అవసరత తీర్చే వారంగా ఉన్నామా? బైబిల్లో చాలామంది వాళ్ళ అవసరతలు ప్రభు బిడ్డలు తీర్చారు ప్రియులారా. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించినప్పుడు వాళ్ళ అవసరత వాళ్ళ మీద కనికరబడి వాళ్ళ అవసరం అంతా దేవుడు కానాను దేశం చేరే వరకు దేవుడు వాళ్ళని కరుణిస్తూనే ఉన్నాడు, వాళ్ళ అవసరతలు తీరుస్తూనే ఉన్నాడు. ఏమండి, వాళ్ళకి కావాల్సినన్ని ఇస్తూనే ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇలా మనం యొక్క లేఖన భాగాన్ని మనం చూస్తే కనిక్రమ కలవారు ధన్యులు, వారు కనిక్రమ పొందుదురు. ఎంతవరకు మనము కనిక్రమ మనం పొందాలంటే మనం ఇతర పట్ల కనిక్రమ చూపించే వారంగా ఉండాలి ప్రియులరా. ఇంకా లోకా సువార్త మనం చదివితే, లోకా సువార్త మనం తీస్తే ఒక చక్కని మాట ఇదే సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. లోకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. లోకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మనం చదివితే ఆ చక్కని మాట ఇక్కడ సందర్భాలు మనం చూస్తాం. ఏముందంటే 37వ వచనము, లోకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. చదువుదాం. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఏం చేయమన్నాడు? ఎవరితో చదువుతున్నాడు ఈ మాట? ఏమండి, ఎవరితో చదువుతున్నాడు ఈ మాట? ఇక్కడ చూద్దాం 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇదే కదా ఇందాక మనం చెప్పుకుంది. ఇదే ఇందాక మన ఉదాహరణ నేను జ్ఞాపకం చేశాను. దీన్ని బట్టి ఏం చేయాలి? మనము కూడా అలాంటి కనికరము, అలాంటి జాలి కలిగిన వారంగా ఉండాలి. ఇతర పట్ల మనము కనికరము కలిగినటువంటి యొక్క విశ్వాసులముగా దేవుని బిడ్డలంగా ఉంటే అదే కనికరాన్ని ఈ లోకలంతకాలం కృపాక్షేమంలో నా వెంట వచ్చును, నేను బతుకు దినంలో కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలమును దేవుని చంద్ర నివాసము. ఎంత యోగ్యత కలిగి ఉంటామండి దేవుని బట్టి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదివితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం చక్కని ఒక మాట మనం చదువుదామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం చదివితే, ఒకరిని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఏందంట? ఒకరిని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మునంటే మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకునే వారంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరము కనికరం కలిగిన వారంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరము కనికరము చూపించుకునే వారంగా ఉండాలి. ఏమండి, దేవుని బట్టి క్రీస్తునందు. అవును ప్రియులరా, ఎంత అద్భుతం కదా. కాబట్టి ఈ లోకంలో నిజమైన క్రైస్తవులంగా ఉండాలి అంటే కనికరము, కరుణ, జాలి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క రాకడ పర్యంతరం మనం ఏం చేయాలి? ఆ యొక్క అనుభవం కలిగిన వారంగా ఉండాలి ప్రియుల. హల్లెలూయ. అవును, ఎంతవరకు మనం కనికరం కలిగిన వారంగా ఉంటున్నాం? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, హీబ్రూ పత్రిక 6వ అధ్యాయం చూద్దామండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. పౌలు భక్తుడు చక్కగా ఒక మాట రాస్తున్నాడండి. ఏమన్నాడంటే 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమండి, ఇతరుల పట్ల నీవు నేను ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత కలిగి మనం ఉంటే, చూడండి పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడు? మనం చేసినట్టు కార్యమును బట్టి కానీ, పరిశుద్ధులు బట్టి కానీ, పరిశుద్ధులకు చేసిన ఉపచారమును ఇంకా ఉపచారము చేయుచుట చేత తన యొక్క నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు. అవును ప్రియులరా, దేవుని యొక్క నామను బట్టి మనం చూపిన ప్రేమను మరిచే దేవుడు మాత్రం కాదు. ఆయన నిత్యరాజ్యములో జ్ఞాపకం పెట్టుకునే వారంగా ఉన్నటువంటి దేవుడు ప్రియులరా. హల్లెలూయా. మనకు సమయం కొంచెం ఉంది కాబట్టి దేవుడు ఏ రీతిగా కనికరం కలిగినటువంటి దేవుడో మనం కూడా అదే కనికరం కలిగి ప్రభు బిడ్డలంగా ఈ లోకంలో ఏం చేయాలి? ఇతర పట్ల కనికరము చూపుతూ, జాలి చూపుతూ, కరుణ చూపుతూ ఈ లోకములో ప్రభువుకు సాక్షులుగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులరా. మరొక లేఖన భాగాన్ని చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం.
యాకోబు రాసిన పత్రిక 3:17 ఏం చూస్తున్నామండి ఇక్కడ? అయితే 3వ అధ్యాయము 17వ వచనములో చక్కగా జ్ఞానం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. హల్లెలూయా. 18వ వచనము, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. అద్భుతం కదా. విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. ఇక్కడ ఏముంటుందంటే దేవుని జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడుతుంది, కనికరముతో కూడినది. ఆ కనికరముతో కూడినది మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదిగా ఉన్న. అది ఈ లోకంలో నీవు నేను ఇతర పట్ల కనికరం చూపుతున్నప్పుడు మనల్ని ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఈ అసలు దేవునికి నచ్చవండి. దేవునికి పక్షపాతము వేషధారణ అస్సలు నచ్చదండి. అవును, విగోలేని వారంగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన వారంగా. ఇతరులు మనం ప్రేమిస్తున్నాము, కనికరము చూపిస్తున్నామంటే అది ప్రభుని బట్టేనండి. ఆయన పక్షపాతి కాడు. అందరిని ప్రేమించేటువంటి దేవుడు, అందరి పట్ల జాలి చూపినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే ఉందా కనికరము కలిగిన, జాలి కలిగిన వారంగా ఉన్నామా? అవును ప్రియులరా, ఈ లోకంలో మనం చూస్తే అవును పౌలు భక్తుడు రాసినటువంటి యాకోబు భక్తుడు రాసినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కనికరముతోనూ జాలితోనూ ఏమండి మృదువుతోనూ మనం ఇతరుల పట్ల ఈ యొక్క అనుభవం కలిగి మన మనస్తత్వం కలిగి ప్రభువులో మనం ముందుకు కొనసాగే వారు. ఇంకా మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకో 2 వచనాలను చూసుకొని మనము ముగ్గు చేసుకుందాము. ఎందుకంటే పౌలు యాకోబు భక్తుడు రాస్తూ అక్కడ చూద్దాం, అక్కడ దాని మాట ప్రకారము చూడండి, ఇతరుల పట్ల మనం కనికరము చూపటం అంటే, ఉదాహరణకి ఎవరికన్నా నీ మీద కోపం ఉందనుకోండి, నువ్వంటే ఎవరికైనా ఇష్టం ఉండదు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మరి అలాంటి వారి పట్ల మనం కనికరము చూపగలమా? క్రోధము చూపగలమా? మానవ స్వభావం ఏంటంటే మనల్ని ఎవరైతే బాధ పెడితే మనం కూడా వాళ్ళని బాధ పెట్టాలని ఉంటుంది, వాళ్ళని కూడా మనము బాధ పెట్టాలని ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, సైకిల్ మీద, బండి మీద, లేకపోతే వాహనాలు ఇట్లా నడుస్తూ ఉంటాం. ఎవరైనా మన మీదకి వస్తే మనం ఏం చేస్తాం? ఉదాహరణకి సేవకుడిగా ఉంటున్నాను, రెండోది డ్రైవింగ్ చేస్తూ ఉంటున్నాను. కాబట్టి రాత్రి నేను 10:30 అప్పుడు ఆ బస్సు తోలుకుంటూ వస్తున్నప్పుడు ఒక ట్రావెల్స్ బస్సు డివైడర్ పక్క నేను వస్తున్నప్పుడు రైట్లో నాకు విసిరాడు బండి. ఇప్పుడు రైట్లో నన్ను విసిరినప్పుడు నేను ఇంకెటు పోలేను. రైట్కి పోతే డివైడర్ తగులుతుంది, లెఫ్ట్కి పోతే ఆ బస్సు నాకు తగులుతుంది. ఏం చేయాలి? ఇప్పుడు అతని మీద ఎంత కోపం వస్తుంది? నేను నా వేలు నేను పోతూ ఉన్నాను, ఆ ట్రాక్లో నేను వస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ మార్గం లేదు. రైట్కి పోతే గోడ తగులుతుంది, లెఫ్ట్కి వస్తే ఆ బస్సు తగులుతుంది. ఆ రైట్కి బండి ఇసిన సందర్భాన్ని చెబుతున్నాను. ఎంత కోపము! కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాకున్న స్వభావం ఏంటంటే వాడిని ఓవర్టేక్ చేసి వాడి ముందు బస్సు ఆపి గొడవ పెట్టుకోవటమో, లేకపోతే నేను వాడిని ఇసరడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏమొస్తుంది? ఏం రాదు. కానీ అవును ప్రియులరా, ఈ లోకంలో అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఏది కోపము, నాకు చేశాడు కాదు నేను వాడికి ఏదైనా చేయాలి అనేది కానీ మనలో ఉంటే, దాన్ని బట్టి మనము దీవించబడలేము, కనికరం పొందలేము, ప్రభు కరుణ కలిగిన వారంగా ఉండలేము. ఏం చేయాలి? మనము క్షమించే వారంగా ఉండాలి, సద్భావం కలిగిన వారంగా ఉండాలి, ఏమండి కనికరము కరుణ చూపించే వారంగా ఉండాలి. కాబట్టి ఏ రీతిగా మనం ఉంటున్నాం? మనల్ని బాధ పెట్టిన వారిని ఏం చేయాలి? క్షమించి వాళ్ళకి మేలు చేయటమే కరుణ మన జీవితాలు వెల్లడిపరిచేది. అవును ప్రియులరా, ఏంటంటే ఒకసారి మనము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మనందరికి తెలిసినటువంటి లేఖన భాగం, 18వ అధ్యాయము
అక్కడ మత్తయి భక్తుడు చక్కగా రాస్తాడండి. 21 వచ్చిన నుంచి 31 వచ్చిందా మనం చదివితే ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను పిల్లల. చూడండి, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుక అని అడిగను. అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇదే లేఖన భాగాన్ని మనము 35 వచ్చిన దాకా నువ్వు చదువుకుంటూ పోతే ఈ లేఖన భాగం చక్కగా ఎంత మనం క్షమించాలి. ఏమండి, ఎన్నిసార్లు తప్పు చేసిన మనం క్షమించాలి. కానీ ఎదుటి వ్యక్తి మన పట్ల కోపంగా ఉన్నప్పుడు మనం క్షమించాలి. కానీ క్షమించినప్పుడు అతనికి ఇంకా మనం కోపం కలిగి ఉంటే ఏం చేయాలి? ఓర్పు సహనముతో మనము ఇంకొకసారి మనము ఆ యొక్క సందర్భము రాకుండా అతని ఓర్పుతో మనము ఏం చేయాలి? క్షమించి అతనికి ఈ సత్యమైన మాటలు కానీ మనము చెప్పగలిగితే దాన్ని బట్టి ఏమవుతాడు? మన మీద ఉన్న కోపము కానీ క్రోధము కానీ తగ్గి మనల్ని ప్రేమించేటువంటి యొక్క శత్రువు కూడా మనల్ని ప్రేమించే విధంగా ఉంటాడు. ప్రియులు, హల్లెలూయా. కాబట్టి లోక సువార్తలో 10 అధ్యాయం 30 వచ్చి నుంచి 37 దాకా మనం పోలి చూస్తే మరి ఇంత గొప్ప మాదిరి, ఇంత గొప్ప అనుభవము, ఇంత గొప్ప అమోఘమైన యొక్క మాదిరి మనం పోల్చి చూస్తే మనకు ముందు ఎవరంటే యేసుప్రభు వారే. మన ప్రభువు కనికరం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నీవు నేను అందరి పట్ల, శత్రువులు కానీ స్నేహితులు కానీ శోభలస్తులు కానీ ఇరుగు పొరుగు వారందరి పట్ల కూడా ఏం చేయాలి? కనికరము చూపించే వారంగా, కానీ క్రోధము కక్షలు చూపించే వారంగా లేకుండా ప్రభు మనల్ని ప్రేమించాడు. కాబట్టి అదే ప్రేమను మనం ఇతర పట్ల ఎల్లడిపరుస్తూ ఏమండి ఆ ప్రేమకు బద్దులమై ఈ లోకంలో కనికరము కలిగిన వారంగా, కనికరము చూపుతూ దీవించబడిన వారముగా, ఇతరుల ఆ కనికరం ద్వారా ఇతరులు ప్రోత్సహించే వారంగా, అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించే వారంగా, ప్రభు రాకడ వరకు ఈ లోకం మంచి సాక్షులుగా ఉండాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క చిన్న వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఎంతవరకు ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు బిడ్డలుగా మనం ఉంటున్నాం, విశ్వాసులుగా మనం ఉంటున్నాం, దేవునికి సాక్షులుగా మనం ఉన్నాం. ఈ లోకంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, స్వాస్థ్యముగా రాజులను యాజక సమూహంలో ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. మరి అలాంటి మంచి యోగ్యత కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. ఈ లోకంలో ఎవరిని కరుణిస్తూ ఉన్నాం? ఎవరి పట్ల కనికరం కలిగి ఉన్నాం? ఏమండి, శత్రువులను ప్రేమిస్తున్నావా? శత్రువులను కనికరిస్తున్నావా? నీ మీద కోపం ఉన్న వారిని కనికరం చూపిస్తూ ఉన్నావా? ఎవరైనా ఇతర సహాయం కలిగి ఉంటే, ఏమంటే బాధల్లో వ్యాధుల్లో ఏ విషయంలోనే సరే సహాయం కలిగి ఉంటే సహాయం చేస్తూ ఉన్నావా? ఆదరిస్తూ ఉన్నావా? అవును, ఇది దేవుని ప్రేమ వెల్లడిపరచడం. ప్రియులరా, ఈ లోకంలో ఒకసారి మన జీవితాలు ఆత్మీయతను పరీక్షించుకుంటాం. దేవుని బిడ్డలంగా మనము ప్రభువులో ముందుకు కొనసాగుతూ కనికరించబడిన వారంగా ఉంటూ ఆయనకు సాక్షులుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడువు, సర్వశక్తిమంతుడువు ప్రభువా. మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ధన్యతలు మా ప్రభువా. నాయన 5వ ధన్యతను జ్ఞాపం చేసిన భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరించబడతారని కనికరం గురించి మాతో మాట్లాడావు. ఆనాడు పాపములు శాపలు ఉన్నప్పుడు నా మీద మా అందరి మీద మీరు కనికరం చూపించారు, కరుణ చూపించారు, జాలి దయ చూపించారు. అదే మనస్తత్వం కలిగి మీ బిడ్డలంగి లోకంలో మేము ఇతరులు ప్రేమిస్తూ ఇతర పట్ల కనికరం చూపిస్తూ నాయన సాక్షులుగా ఉంటానికి సహాయం దయచేయమని ప్రభా ఈ వాక్య దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని, ఉన్నవారిని మా ప్రభా ఆదరించమని, బలపరచమని, ప్రోత్సహించమని సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమెన్. పరమాత్మ దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సహవాసము చేరువచ్చిన మనకును, సకల పరిధులకును, సార్వత్రిక సంఘములకును, పరిచర్యలకును, ఇప్పుడెల్లప్పుడు క్రీస్తు అక్కడ పర్యంతరము సదాతో నడిపించి దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.